శ్రావణి ఎప్పటిలాగానే తన పనులన్నీ పూర్తి చేసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. సమయం 11:30 అవుతుంది. కడుపుపై ఏదో బలంగా నొక్కుతున్నట్లుగా అనిపిస్తుంది. అసలు అటు కదలటానికి రావడమే లేదు. అలా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి కడుపుపై తన భర్త శివ చెయ్యి దానిని నెమ్మదిగా పట్టుకొని వేసింది. అలా నెమ్మదిగా కళ్ళు మూసుకొని పడుకుంటుంది శ్రావణి. మెడపై ఏదో చల్లగాలి చలిగా ఉంది. ఏమిటా అని నెమ్మదిగా తల ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ వేయండి. తిప్పి చూసేసరికి శివ ఊపుతూ ఉన్నాడు. అలా చేసినందుకు నెమ్మదిగా నవ్వాను. నా నవ్వు చూసిన శివ ఇంకా దగ్గరికి నన్ను గట్టిగా లాగాడు. ఒక్కసారిగా అమ్మా అని అరిచాను. వెంటనే శివ ఇంకా గట్టిగా లాగాడు. ఒక్కసారిగా శివని పక్కకి తోసేసి ఏవండి నొప్పిగా ఉందండి, ఈరోజు వద్దండి, ఒక నెల రోజులు పోయాక చేసుకుందామండి అని అడుగుతుంది శ్రావణి. ఎందుకు అలా అంటున్నావు? ఇప్పటికే 3 నెలలు అయిపోయింది. ఇంకా నీ దగ్గరికి రాకుండా ఉండలేను, కొంచెం అర్థం చేసుకోవే అని బ్రతిమిలాడుతూ ఉంటాడు శివ. ఎంత చెప్పినా కానీ శ్రావణి మాత్రం అందుకు అంగీకరించదు. నా బాధ కొంచెం అర్థం చేసుకోండి. నేను ఒక మనిషినండి. ముందే పెద్ద ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు నా వల్ల కాదండి కానీ అని ఎంత చెప్పినా కానీ వినకుండా శివ మళ్ళీ నెమ్మదిగా చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఏవండి మీకు ఎంత చెప్పినా విన్నరా? ఎందుకండి పెళ్ళైన కొత్తలో మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం అలా కుదరదండి. నా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదండి. నేను ఒక మనిషినే కదండి, నాకు నొప్పి ఉంటుంది కదండి. ఇన్నాళ్ళు అంటే పిల్లలు లేరు కాబట్టి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకొనిచ్చాను. కానీ ఇప్పుడు పిల్లలు పుట్టారు, పైగా ఆపరేషన్ అయ్యింది. నా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదండి అని చెబుతూ ఉంటుంది శ్రావణి. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అసలు? ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైంది నీకు, ఎందుకు అలా కోపంగా ఉన్నావు అని శివ అడగడంతో అలా ఏమీ లేదండి, మనకి పెళ్ళైనప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకున్నాం కదండి, ఎంతో ప్రేమగా చేసుకున్నాం. ఇప్పుడు మీరు మాత్రం ఫోర్స్ చేశారంటే నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. చేసుకుంటే మీరే చేసుకోండి అని అనగానే అసలు ఏమైందో చెప్పే, ఎందుకు అలా ఉంటున్నావు అని దగ్గరకు తీసుకొని అడుగుతాడు శివ. అని అడిగినందుకు శ్రావణి ఇలా అంటుంది, అది కాదండి, పెళ్ళయ్యాక మనం ఎంతో సంతోషంగా ఇద్దరం చాలా బాగా కలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కమల పిల్లలు పుట్టారు, అందుకు ఆపరేషన్ చేయించుకున్నాను కదండి. వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు చాలా బరువు మోయలేక నా వెన్నుపూస బాగా నొప్పి వచ్చిందండి. మీరు ఆ టైంకి క్యాంప్ అని వేరే రాష్ట్రంలో ఉన్నారు. నేను మా అమ్మ ఇక్కడే ఉన్నాము. నాకు నొప్పిగా ఉంది అంటే మీరు ఎక్కడ బాధపడతారో, అమ్మ నాన్న ఎక్కడ బాధపడతారో అని చెప్పకుండా బరువును మోస్తూ వచ్చాను. ఆ బరువుకి నాకు ఇప్పుడు చాలా ఎఫెక్ట్ అయిందేమో, చాలా నొప్పిగా ఉందండి. అసలు నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. దానికి పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని సిస్టమ్ ముందే కూర్చొని చేయడం వల్ల ఇంకా నొప్పి ఎక్కువైపోయిందండి. పైగా డాక్టర్లు కూడా తీసుకున్నారు. ఇద్దరు మగపిల్లలే కదా పుట్టారు. వాళ్ళకి పెళ్లి చేస్తే మీకే కదా వచ్చేది, పోయేది ఏమీ లేదు కదా. మీకు మీ
భర్త ఎలానో కష్టపడుతున్నారు, నువ్వు కష్టపడడం అవసరమా అని నన్ను చాలా తిట్టారండి. అయినా కానీ నేను మన పిల్లల భవిష్యత్తు గురించి అని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వచ్చినాను. అలా ఇంకా ఎఫెక్ట్ అయిపోయిందండి. బ్యాక్ బోన్ చాలా పెయిన్గా ఉందండి. ఇప్పటికీ పైన పెయిన్గానే ఉందండి. పడుకుంటున్నాను కాబట్టి అంత అనిపించడం లేదు. కూర్చోవాలంటే మాత్రం ఏదో విరిగిపోయినట్లుగా అంత బాధగా ఉందండి అని చెప్పిన తన బాధ చెప్పుకుంటూ ఉంటుంది శ్రావణి. అదంతా అర్థం చేసుకున్న శివ జాలిగా తనని దగ్గరికి తీసుకొని కన్నీళ్ళు పెట్టుకొని, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నువ్వు ఎప్పుడు చేద్దామంటే అప్పుడే దగ్గరికి వస్తాను, అంతవరకు నేను ముట్టుకోను అని నెమ్మదిగా నుదిటి మీద ముద్దు పెట్టి వెన్నుపూస రాస్తూ నెమ్మదిగా దగ్గరకు తీసుకొని పడుకుంటాడు. అలా ఉదయం లేవగానే ఎప్పుడు శివ లేటుగా లేస్తే శివ ఉదయాన్నే లేచి కాఫీ కలిపి తన భార్య శ్రావణిని లేపి ఇస్తాడు. అది చూసిన శ్రావణి, మీరు ఎందుకండి లేశారు, నేను పెట్టేదాన్ని కదా అని అనడంతో, ఇన్నాళ్ళు నీ బాధ తెలియకుండా పోయింది, నిన్న రాత్రి తెలిసింది కదా, కొన్ని రోజులు నన్ను ఈ పనులు చేయనివ్వు, ఆ నొప్పి తగ్గాక నువ్వే ఎలానో చేస్తావు కదా అని చెప్పి ఉదయాన్నే అన్ని పనులన్నీ చేసి టిఫిన్ రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది శ్రావణి. అలా తన భర్త శ్రావణి మనస్సును అర్థం చేసుకున్నందుకు ఎంతగానో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆనందపడుతుంది శ్రావణి. శివ వెళ్ళిపోగానే జరిగిందంతా శ్రావణి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెబుతోంది. అందుకు శ్రావణి తల్లి చాలా ఆనందపడి, ఎంత మంచి మొగుడు దొరికినందుకు సంతోషపడవే, ఇంకొకళ్ళైతే ఆ టైంలోకి అసలు ఏం కాదని బలవంతం చేసేవారు, మీ ఆయన మాత్రం చాలా మంచివాడని పొగుడుతూ ఉంటుంది. చాలా ఎలాంటి గొడవలు వచ్చినా కానీ సదురుకుపోవడమే తప్ప నువ్వు ఇంకా గొడవపడి దాన్ని పెద్దది వరకు తెవ్వకుండా ఉండవే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శ్రావణి తల్లి. అలా శ్రావణి తన పనులన్నీ చేసుకొని పిల్లలకి పాలిచ్చి తను అన్నం తిని కొంచెం తీసుకొని మళ్ళీ సిస్టమ్ ముందుకు వెళ్ళి కొంచెం సేపు తన పనులన్నీ పూర్తి చేసుకుంటుంది. అలా సాయంత్రం అవడంతో శివ ఇంటికి వచ్చి శ్రావణికి ఇష్టమైన పండ్లన్నీ తీసుకొని వస్తాడు. అలా ఇద్దరికి వేడి వేడి అన్నం చేసి పెడతాడు. పిల్లలు హాయిగా పడుకుంటారు. అలా శివ శ్రావణి చెయ్యి పట్టుకొని నెమ్మదిగా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోతూ ఉంటారు. అలా ఎవరికైనా ఇంకొకరికి ఒకరినొకరు అర్థం చేసుకొని గుణం ఉంటే జీవితం సజావుగా ముందుకు సాగుతుంది. అందరూ భర్తలు కూడా ఒక శివలా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎలాంటి గొడవ ఆడకూడదు. శ్రావణి కూడా ఎలాంటి కోపం పడకుండా శివకి చెప్పేలా అలా చెప్పింది కాబట్టే వాళ్ళ జీవితం సజావుగా హ్యాపీగా ముందుకు సాగుతుంది. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.